విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. యాక్చువల్లీ ఈ నెల 1వ తేదీన 7గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరినటువంటి బోటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి కొంత అలజడి వల్ల ఆ బోటు తలకిందులైతే ఈ నెల 4వ తేదీ తిరుగు ప్రయాణంలో తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో తలకిందులైతే ఆ బోటు యజమాని సమీపంలో ఉన్నటువంటి ఒక కార్గొన్న ఒక సిబ్బంది ద్వారా బయటపడ్డారు ప్రాణాలతో. చిన్న అనే ఒకతనే. మిగతా 6గురు గల్లంతయ్యారు. ఆ గల్లంతైన వాళ్ళ వివరాలు తెలియడం అంటే ఏమయ్యారు అన్నది తెలియట్లేదు. బట్ కోస్ట్ గార్డ్ మాత్రం ఇక మేము సెర్చెస్ ఆపేస్తున్నాము అని చెప్పి ప్రకటించింది. సో మత్స్యకారుల కుటుంబ సభ్యుల తీవ్ర అలజడి రేపింది. వాస్తవానికి ప్రభుత్వం మీద వాళ్ళు ఈ మత్స్యకారులు మిస్ అయిన దగ్గర నుంచి చేస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటి అని అంటే ఆలస్యంగా స్పందించారు. 20 గంటలు ఆలస్యంగా స్పందించారు అన్నది ప్రధానంగా మత్స్యకారుల కుటుంబ సభ్యుల నుండి వస్తున్నటువంటి విమర్శ. 20 గంటలు ఆలస్యంగా స్పందించారు, ఆ గోల్డెన్ అవర్స్ మిస్ అయిపోయాయి ఫస్ట్‌లో అని చెప్పి అయితే వాళ్ళు అంటూ ఉన్నారు. రిజల్ట్ ఇప్పుడు ఏమైందో తెలియదు. వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. అధికారుల వైపు నుంచి ఏమో ఇంకా ఏం చేయలేమనే పరిస్థితి. తాజాగా అక్కడికి మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు వచ్చారు. కొల్లు రవీంద్ర గారు కాన్సర్న్ మినిస్టరా? కాదనుకుంటాను. ఆయన మైనింగు, లిక్కర్ రిలేటెడ్ ఉందా ఏమో, నాకు తెలిసి కాన్సర్న్ మినిస్టర్ ఆయన కాదనుకుంటా. మరి కొల్లు రవీంద్ర గారు ఎందుకు వచ్చారు? ఆయన సేమ్ సామాజిక వర్గమా ఏంటి తెలియదు. ఎందుకంటే ఆ విశాఖ పక్కనే ఉన్న హోంమంత్రి గారు కూడా వెళ్ళినట్లేరు. ఆ చుట్టుపక్కల మంత్రులు ఎవరు పెద్ద వెళ్ళినట్లేరు. కానీ ఈ మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర గారు అయితే వెళ్ళారు. ఎనీహౌ బాధితులను పరామర్శించాలని మంచి ఉద్దేశంతో వెళ్ళింటే పర్లేదులేండి. బట్ అక్కడ పరిస్థితి రివర్స్ అయింది. మత్స్యకారుల కుటుంబాలు మినిస్టర్ని అడ్డగించాయి, తిరగబడ్డారు. కారణం మత్స్యకారులు ఇక లేరు అని చెప్పి మేము నిర్ధారించాము అని చెప్పి మంత్రి గారు అన్నారట. సో కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. అక్కడి నుంచి మంత్రి గారు కార్యకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. పోలీసులు కొందరు మహిళలను అక్కడి నుంచి కనుక మహిళలను ఆందోళన చేసే వాళ్ళను తీసుకెళ్ళిపోయారు. తీవ్రమైనటువంటి ఉద్రిక్త ఒక్కసారిగా. ప్రభుత్వం మళ్ళీ సహాయక చర్యలు తిరిగి ప్రారంభించారు. అధికారులు న్యాయం చేయలేకపోతే, ప్రభుత్వం న్యాయం చేయలేకపోతే మాకు మరి ఎవరు న్యాయం చేస్తారు? మళ్ళీ సెర్చెస్ ప్రారంభించాల్సిందే, మాకు న్యాయం చేయాల్సిందే అని చెప్పి మొత్తం మీద మత్స్యకారులు అయితే అక్కడ తీవ్ర ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళను పరామర్శించగానే ఇప్పుడు వెళ్ళినటువంటి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో దగ్గర కూడా రానివ్వలేదు వాళ్ళు. మరి అంతే, కుటుంబ సభ్యులు ఏమయ్యారో తెలియని పరిస్థితి. లేరని నిర్ధారించామని ప్రభుత్వం వైపు నుంచి చెబితే, సెర్చెస్ ఆపేశాము అని చెప్పి ఆ కోస్ట్ గార్డ్ వాళ్ళు చెబితే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళ పెయిన్ ఎట్లుంటుంది? తప్పదు, పెయిన్లో ఆందోళన చేస్తారు, అడ్డగిస్తారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా డెఫినెట్లీ వాళ్ళ పెయిన్ను వీళ్ళు ఫీల్ అవ్వగలగాలి. అదే సమయంలో వాళ్ళకి ఖచ్చితంగా కనుక న్యాయం జరగాల్సిందే. వాళ్ళు ఏమయ్యారు అన్న విషయం, మరి సముద్రంలో ఏమయ్యారు అండ్ ఆ కుటుంబ సభ్యులకైతే ఖచ్చితంగా కనుక ఆదుకొని న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంటుంది.